హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ గోవర్ధన్, ఆక్యుపంక్చరిస్ట్ అండ్ యోగా మాస్టర్. ఈరోజు మీకు ఎక్కువసేపు నిలబడితే బ్యాక్ పెయిన్ వచ్చే వాళ్ళ గురించి వీడియో. చాలామందిలో చూస్తుంటాము, బ్యాక్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ స్పెషల్గా ఎక్కువసేపు నిలబడుతున్న వాళ్ళకి, ఆఫీసుల్లో కానీ, ఇంట్లో కానీ, వర్క్ రీత్యా కానీ, బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా హాస్పిటల్ విజిట్ కానీ, ఇంకా ఏదైనా ఒక క్యూలో నిలబడేటప్పుడు కానీ నిలబడితే చాలు పెయిన్ ఎక్కువైపోతుంది. ఎస్పెషల్లీ మనకి బ్యాక్ సైడ్ లంబార్ రీజియన్లో, అంటే మనకి కింద, అంటే వెన్నుపూస కింది భాగంలో మనకి నొప్పి ఎక్కువగా వస్తుంది. కొంతమందికి అప్పర్ బ్యాక్లో రావచ్చు, కొంతమందికి లోయర్ బ్యాక్లో రావచ్చు. సో నిలబడితే పెయిన్ రావడానికి కారణం ఏంటి అంటే, దీనికి మనం చెప్పుకోవాల్సినవి ఏంటంటే, సో నిలబడినప్పుడు ఏమవుతుందంటే మన కంప్లీట్ పొజిషన్ అంతా కూడా వర్టికల్గా ఉంటుంది. సో మనకి కింది భాగంలో, వెన్నపూస కింది భాగంలో ప్రెజర్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంది. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే, వెన్నపూస చుట్టూ ఉండే మజిల్స్ ఉంటాయి కదా, ఈ మజిల్స్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందంటే ఎక్కువసేపు వర్క్ చేస్తున్నాయి. ఆ వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే లాక్టిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఎక్కువసేపు మజిల్స్ ఉండడం వల్ల మనకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉందన్నమాట. పెయినింగ్ అనేది పెరుగుతుంది. సో ఆ పెయిన్ పెరగడం వల్ల మనకి అదంతా ఆ ఏరియా లోపల కొంచెం లాగినట్టుగా ఉండము, సో ఏమంటే నొప్పిగా ఉండము, కొంచెం మంటగా ఉండడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి డిస్క్ బల్జీలు ఉంటాయి. డిస్క్ బల్జీ వల్ల కంప్రెషన్ మనకు స్టార్ట్ అయిపోయి పెయిన్ వచ్చేస్తుంది. ఇంకొంతమందిలో ఏంటంటే కోర్ మజిల్స్ వీక్గా ఉంటాయి. అంటే మనకి అబ్డోమిన్ మజిల్స్ కానీ, పెల్విక్ మజిల్స్ కానీ, బ్యాక్ సైడ్ మజిల్స్ కానీ, మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆ మజిల్ ఏరియా బాగా వీక్గా ఉంటుందన్నమాట, స్ట్రాంగ్గా ఉండదు. దీనివల్ల కూడా వాళ్ళకి ఎక్కువసేపు నిలబడితే పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవ్రీ 30 minutesకి కొద్దిగా రిలాక్స్ అయిపోయి కొద్దిగా కూర్చొని మళ్ళీ లెగిసి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. అలా అయితే వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. తర్వాత ఏంటంటే, వాళ్ళు డైలీ ఎవ్రీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగిసి కొన్ని స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని బాగా తీసుకోవాలి. డిస్క్లకి సో డిహైడ్రేషన్ వల్ల కూడా మనకి డిస్కులు అనేది మనకి వాటి మధ్యలో తడి ఆరిపోయి మనకి పెయిన్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో డిస్క్లన్నీ హైడ్రేట్ చేయాలి. సో అది ఫాలో అవ్వాలి. తర్వాత మీరు మీరు ఉన్న దగ్గర ఏంటంటే మీ పొట్టను కొంచెం స్క్వీజ్ చేస్తూ కొంచెం వదలడం ద్వారా కూడా మెల్లగా పెయిన్ నుంచి రికవర్ కావచ్చు. ఇవి కారణాలండి. వీటి వల్ల ఉన్న వాళ్ళకి సో మీరు చేసుకుంటే చాలా వరకు బెటర్ అవుతారు. థ్యాంక్ యూ.